ప్రతిపక్షం వారు ఏమని విమర్శిస్తున్నారంటే గ్రామీణ ప్రాంతంలో రైతులకు వ్యవసాయ కూలీలు దొరకలేదని ఒకటి, రెండు నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నాయని ఒకటి, మూడోది అప్పులు చేసేసి ప్రజలకు పనిచేస్తున్నాడని. ఈ మూడింటిని నేను ఖండిస్తున్నాను. అప్పులు చేసి వాళ్ళు జోబులో వేసుకున్నారు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి పేద ప్రజలకు పంచుతున్నారు. అదే లంచాలకు తావు లేకుండా పంచుతున్నారు. ఇందులో తప్పేముంది? ధరలు పెరిగిపోతున్నాయని దుష్ప్రచారం చేస్తున్నారు. అది ఎందుకు ధరలు పెరుగుతున్నాయి? రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, ధరలు పెరగకూడదు అంటే అది ఎలాగండి సాధ్యం? అంచేత ధరలు పెరగడం ఇదివరకు పెరుగుతూనే ఉన్నాయి. ఇదివరకు పాలకులందరూ అందరి టైంలో కూడా పెరుగుతున్నాయి, తరుగుతున్నాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అంతేగాని అది ఒక పెద్ద సమస్య కాదు, అది కరెక్ట్ కాదు. మేము ఇక్కడ గ్రామాల్లో ఉండి వ్యవసాయం చేయట్లేదా? మాకు దొరుకుతున్నారే, మరి మీకెందుకు దొరకట్లేదు అని ఎందుకు విమర్శిస్తున్నారు? అది ఎప్పుడూ ఉన్నదే. కూలీలు దొరకడం సమస్య, దొరకపోవడం సమస్య పూర్వం నుంచి ఉందే. ఇప్పుడు కొత్తగా వచ్చింది కావున వాళ్ళకి పట్టణాల్లో నివసిస్తూ డబ్బులు బాగా సంపాదించిన వాళ్ళు పల్లెటూరులో భూములు కొనేసి గాలికి వదిలేస్తున్నారు. వాళ్ళకి దొరకట్లేదు లేబరు. మాకు ఇక్కడ బాగానే లేబర్ దొరుకుతున్నారు. కాబట్టి మీరు ఇలాగ విమర్శించడం కరెక్ట్ కాదు. విమర్శలు చేసినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా మళ్ళీ జగనే ముఖ్యమంత్రి అవుతారు. ఇది ప్రజల నిర్ణయం.